మందికి ఎయిదర్ డయాబెటీస్ వచ్చి ఉండొచ్చు లేదా రావచ్చు ఫ్యూచర్ లో. సో దాని కాంప్లికేషన్స్ గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. సో ఏంటి డయాబెటీస్ మెలిటస్ అంటే? డయాబెటీస్ మెలిటస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ బ్లడ్ లో షుగర్ పెరగడం పర్టికులర్ పీరియడ్ వరకు హై షుగర్స్ రావడాన్ని డయాబెటీస్ మెలిటస్ అంటారు. సో యూజువల్లీ మనం తిన్న వెంటనే అది తిన్నది మనం అబ్జర్వ్ అయ్యి డైజెస్ట్ అయ్యి అబ్జర్వ్ అయ్యి మన షుగర్ లెవెల్స్ అనేది బ్లడ్ లో పెరుగుతుంది. దాని ఆ షుగర్ బ్లడ్ లో షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేయడానికి మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఎక్కడి నుంచి? ప్యాంక్రియాస్ లోని బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అది షుగర్ లెవెల్స్ ని బ్లడ్ లో ఒక లిమిట్ లో పెడుతుంది. నార్మల్ హోమియోస్టాసిస్ నార్మల్ హ్యూమన్ లో ఒక లిమిట్ లో పెడుతుంది. లెట్స్ ఇప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అయినా లేదా ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి అవ్వకపోయినా షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ గా ఇంక్రీజ్ అయ్యాయి ఒక లెవెల్ దాటి అంటే దాన్ని మనం డయాబెటీస్ మెలిటస్ అంటాం. సో దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. ఏంటి టైప్ 1 అంటే ఏంటి? టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అంటే ఇది చిన్న పిల్లలు వచ్చే షుగర్. కొన్నిసార్లు పెద్దవాళ్ళకు కూడా రావచ్చు. మోస్ట్లీ ఇది ఏంటి అంటే ఇన్సులిన్ ఉత్పత్తి లోపం. ప్యాంక్రియాస్ లోని బీటా సెల్స్ లో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. లెట్స్ సే ఇప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వలేదు, ఏదో కారణంగా ఆ బీటా సెల్స్ అనేవి నాశనం అయిపోయి దానివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వలేదు అంటే దీన్ని టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అంటారు. యూజువల్ దీన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి మనం ఇన్సులిన్ ఇవ్వాలి. మాత్రలతో దీన్ని ట్రీట్ చేయలేం టైప్ 1 డయాబెటీస్. యూజువల్ ఇది చిన్నపిల్లలకి వస్తుంది. 95% చిన్నపిల్లలకి వస్తుంది. రేర్లీ 5% అడల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అంటే దీంట్లో ఇన్సులిన్ ఉత్పత్తి లోపం అయితే ఉండదు. ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ అవసరం దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఎందుకు షుగర్ లెవెల్స్ అనేవి అబ్నార్మల్ అవుతాయంటే ఈ ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదు. ఆ శరీరంలో కొంచెం రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఇన్సులిన్ కి. దానివల్ల షుగర్ అనేది మన బ్లడ్ లో ఉన్న సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు. మనకు అవసరమైన దగ్గర లేకపోతే మన సెల్స్ కి గ్లూకోజ్ అవసరం కానీ అది అబ్జర్వ్ అవ్వదు. ఎందుకంటే ఇన్సులిన్ ప్రతి ఒక్క సెల్ దగ్గరికి వెళ్ళి అటాచ్ అయ్యి ఆ గ్లూకోజ్ ని లోపలికి తీసుకోవాలి సెల్ కి. సో ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి ప్రతి సెల్. ఆ విధంగా దాని మీద యాక్ట్ అయ్యి గ్లూకోజ్ ని లోపలికి తీసుకుంటారు. అది సరిగ్గా పనిచేయక ఆ ఇన్సులిన్ మెకానిజం అనేది చెడిపోయి గ్లూకోజ్ అబ్జర్వ్ అవ్వదు సెల్స్ లో. అబ్జర్వ్ అవ్వని గ్లూకోజ్ ఎక్కడ ఉంటుంది? బ్లడ్ లో ఉంటుంది. సో దీన్ని టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అంటారు. యూజువల్లీ మనము ఈ 2 కాకుండా గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అని కూడా చూస్తున్నాం. నేను ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం ఇది టెంపరీ. యూజువల్లీ ప్రెగ్నెన్సీ అయిపోగానే మళ్ళీ నార్మల్ లెవెల్స్కి వచ్చేస్తాయి గ్లూకోజ్ అనేది. కానీ ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఇట్లాంటి కాంప్లికేషన్స్ షుగర్ పెరిగిన వాళ్ళకి ఫ్యూచర్ లో రిస్క్ అనేది ఉంటుంది, మళ్ళీ డయాబెటీస్ వచ్చే రిస్క్. సో కాంప్లికేషన్స్ వస్తే ఎందుకు మనం అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి డయాబెటీస్ మెలిటస్ కి? షుగర్ లెవెల్స్ ఉంటే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. యూజువల్లీ వెంటనే ఏం కాకపోవచ్చు. లేకపోతే మీకు 500 ఉన్నా 400 ఉన్నా మీకైతే ఏం సింటమ్స్ రావు ఇమీడియట్ గా. ఎందుకు కంట్రోల్ చేయాలి? బికాస్ లాంగ్ టర్మ్ కొన్ని డయాబెటీస్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. దాన్ని కంట్రోల్ పెట్టడానికి మనం యూజువల్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఏంటి ఆ కాంప్లికేషన్స్? కొన్ని ఇమీడియట్ గా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. అవి కీటోఎస్టోసిస్, డయాబెటిక్ కీటోఎస్టోసిస్ అంటారు, లేదా హైపర్గ్లైసెమిక్ హైపరాస్మోలర్ నాన్ కీటోటిక్ సిండ్రోమ్, లేదా ఇప్పుడు కొన్నిసార్లు హైపోగ్లైసిమియా కూడా ఈ డయాబెటిక్ వల్ల వచ్చే కాంప్లికేషన్. లేట్ కాంప్లికేషన్స్ ఏం చూస్తాం? ఏదో ఈ మైక్రోవాస్కులర్ అండ్ మైక్రోవాస్కులర్ ఈ వెజల్స్ యొక్క ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్. మనకి అబ్జర్వ్ అవుతుంది, మనం తిన్నాం, గ్లూకోజ్ బ్లడ్ లోకి వచ్చింది, కానీ ఇన్సులిన్ లేదు. ఇన్సులిన్ లేకపోవడం వల్ల గ్లూకోజ్ అబ్జర్వ్ అవ్వట్లేదు సెల్స్ లోకి. ఏమవుతుంది సెల్స్ లోకి అబ్జర్వ్ అవ్వకపోతే? స్టార్వేషన్. సో సెల్స్ స్టార్వేషన్ మోడ్ లోకి వెళ్తాయి. దానివల్ల అది కొన్ని సైకిల్స్ జరిగి ఫ్యాటీ యాసిడ్ మెటబాలిజం అవుతుంది. ఫ్యాట్ మనకు స్టార్వేషన్ వెళ్తే ఏమవుతుంది? మజిల్స్ ఫ్యాట్స్ అనేవి కరిగి దాని ద్వారా మనము ఎనర్జీని తీసుకుంటాం.
సో ఇప్పుడు ఫ్యాట్ ని కరిగిస్తుంది బాడీ. ఫ్యాట్ ని కరిగించడం వల్ల ఏమవుతుంది, కీటోన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఫ్యాట్ అంతా కరిగించేస్తే లాస్ట్ లో మిగిలే సబ్స్టెన్సెస్ నే కీటోన్స్ అంటారు. సో ఈ కీటోన్స్ ఒకవేళ ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అవుతుంది, ఈ కీటోన్స్ అనేవి పెరుగుతాయి. ఈ కీటోన్స్ అనేవి యాసిడ్ టైప్. సో వీటి వల్ల బ్లడ్ లో యాసిడ్ లెవెల్స్ అనేవి మనకు పెరిగిపోతాయి. సో యూజువల్ ఏం చూస్తాం, ఈ డయాబెటిక్ కీటోసిస్ చూస్తుంటే షుగర్ ఒక 400 ప్లస్ 500 ప్లస్ అట్లా ఉంటుంది. కీటోన్స్ అనేవి పాజిటివ్ ఉంటాయి, ప్లస్ యాసిడ్ లెవెల్స్ అనేవి హై ఉంటాయి బ్లడ్ లో. ఈ డయాబెటిక్ కీటోసిస్ యూజువల్లీ దీనికి ట్రిగర్స్ ఉంటాయి, ఏదో మనకి ఫిజికల్ ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఇన్ఫెక్షన్స్. వీటిలో మనం యూజువల్లీ చూస్తుంటాం ఈ డీకే పేషెంట్స్. క్లినికల్ ఫీచర్స్ ఎలా ప్రెసెంట్ అవుతారు డీకే అంటే, ఏదో నాసియా, వామిటింగ్స్ కానీ, బాగా ఎసిడోటిక్ బ్రీతింగ్ అంటే ఫాస్ట్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్, ఇంకా సీరియస్ అయితే కన్ఫ్యూజన్ కానీ, కోమా, ఎక్సెసివ్ యూరినేషన్ అండ్ సివియర్ డిహైడ్రేషన్ తో ప్రెసెంట్ అవుతుంటారు. ఇప్పుడు నేను చెప్పిన సైకిల్ అది. ట్రీట్మెంట్ ఏంటి ట్రీట్మెంట్? సో డీకే తో పేషెంట్ వస్తారు, పేషెంట్ ఇస్ పర్టికులర్ సింటమ్స్ లైక్ వామిటింగ్స్ అన్ని వచ్చినాయి, షుగర్ లెవెల్స్ అంటున్నాయి. హౌ డు వి ట్రీట్ దట్ పేషెంట్? Immediately, the most important treatment is fluid replacement. Severe dehydration వెళ్ళిపోతారు. సో మంచిగా ఫాస్ట్ గా అవి ఫ్లూయిడ్స్ ఇచ్చేస్తున్నారు. ఇంకేంటి, ఎలక్ట్రోలైట్స్ కూడా డిస్టర్బెన్స్ అవుతాయి. సో ఇన్సులిన్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పొటాషియం అండ్ సోడియం రెగ్యులేషన్. సో అవి కూడా డిస్టర్బెన్స్ అవుతాయి, దాని లెవెల్స్ చూసుకొని హ్యావ్ టు కరెక్ట్. అండ్ ఇన్సులిన్ థెరపీ, ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడం, ఇన్సులిన్ లోటు వల్లే కదా ఇది వచ్చింది డీకే అని. సో ఇప్పుడు మనం ఇన్సులిన్ ఇస్తే దాన్ని కరెక్ట్ చేయగలం, కానీ ఇన్సులిన్ ఇస్తే షుగర్ డౌన్ అవుతుంది. కానీ షుగర్ డౌన్ అవడం మన డీకే యొక్క ట్రీట్మెంట్ కాదు. డీకే మెయిన్ మన ట్రీట్మెంట్ గోల్ ఏంటంటే యాసిడ్ లెవెల్స్ నార్మల్ అవడం. సో ఈవెన్ షుగర్ లెవెల్స్ డౌన్ నార్మల్ అయిపోయినా వి స్టిల్ గివ్ ఇన్సులిన్. ఎట్లా ఈవెన్ డిఎన్ఎస్ ఇచ్చి మరి మనం ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది కొన్ని పేషెంట్స్. ఎందుకు యాసిడ్ లెవెల్స్ నార్మల్ అయ్యేంత వరకు హ్యావ్ టు కంటిన్యూ ఇన్సులిన్ ఇన్ఫ్యూషన్. సో డీకే కాకుండా అదర్ ఇమీడియట్ కాంప్లికేషన్స్ ఏంటంటే హైపర్ గ్లైసెమిక్, హైపర్ ఆస్మోలర్, నాన్ కీటోటిక్ సిండ్రోమ్. ఏంటి హైపర్ అంటే, యూజువల్లీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 600 కంటే ఎక్కువ ఉంటుంది, ఆస్మోలారిటీ లెవెల్స్ గ్రేటర్ దెన్ 3 టైమ్స్ ఉంటాయి, సివియర్ డిహైడ్రేషన్ ఉంటారు, బట్ కీటోన్స్ పాజిటివ్ ఉంటుంది, అండ్ కొంచెం సెన్సోరియం తక్కువగా ఉంటుంది. సో యూజువల్ కాంప్లికేషన్ ఆఫ్ టైప్ 2 యూజువల్లీ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ లో చూస్తాము, సివియర్ డిహైడ్రేషన్ తో ప్రెసెంట్ అవుతుంది. యూజువల్లీ ఏంటంటే లాస్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ యూరిన్, ఎక్కువ షుగర్స్ అయిపోయి గ్లూకోజ్ యూరిన్ లో గ్లూకోజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. గ్లూకోజ్ వెళ్ళిపోవడంతో పాటు వాటర్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల ఎక్కువ ఫ్లూయిడ్ లాస్ అయ్యి ఈ ప్రెసెంటేషన్ కి మనం వస్తాం. సో ఫ్లూయిడ్ లాస్, వాటర్ లాస్ వెళ్ళిపోయినాక ఈవెన్ థ్రాంబోటిక్ కాంప్లికేషన్స్, రక్తం బాగా చిక్కబడిపోద్ది కాబట్టి థ్రాంబోటిక్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో ఎలా ప్రెసెంట్ అవుతారు వీళ్ళు? ఎక్సెసివ్ థర్స్ట్, డ్రై మౌత్, ఇంక్రీజ్ ఎక్కువ యూరిన్ పోయడము, డ్రై స్కిన్, ఫీవర్, డ్రౌజినెస్, కన్ఫ్యూజన్, హాలుసినేషన్, వీటితో ప్రెసెంట్ అవుతారు. ట్రీట్మెంట్ సేమ్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ అండ్ ఇన్సులిన్ థెరపీ. ఇక్కడ యాసిడ్ లెవెల్స్ అంత పెరగవు బ్లడ్ లో. అండ్ హైపోగ్లైసిమియా, కొన్నిసార్లు మనం ఇమీడియట్ హైపోగ్లైసిమియా లైక్ వాళ్ళు ఇన్సులిన్ ఎక్కువ వేసుకున్నా, టాబ్లెట్స్ ఎక్కువ వేసుకున్నా వాళ్ళకి హైపోగ్లైసిమియా వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి కాకుండా ఈవెన్ కిడ్నీ ఫెయిల్యూర్ లో, సర్టెన్ ట్యూమర్స్ లైక్ ఇన్సులినోమా అలానే ట్యూమర్స్ లో, లేదా లివర్ డిసీజ్ లో, హైపోథైరాయిడ్, స్టార్వేషన్ లో కూడా మనం హైపోగ్లైసిమియా అనేది చూస్తున్నాం. దీస్ ఆర్ ఇమీడియట్ కాంప్లికేషన్స్. ఏంటి? డీకే, హైపర్ వాస్కులర్, హైపర్ కీటోటిక్, నాన్ కీటోటిక్ సిండ్రోమ్, తర్వాత హైపోగ్లైసిమియా. హైపోగ్లైసిమియా సింటమ్స్ ఏంటి? హార్ట్ పాల్పిటేషన్, ఫెటీగ్, షేకినెస్, యాంగ్జైటీ, స్వెటింగ్ అండ్ హంగర్. ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము? యూజువల్లీ గ్లూకోజ్, ఐవీ గ్లూకోజ్ అన్న, డైటరీ గ్లూకోజ్ అన్న, సర్టెన్ డ్రగ్స్ లైక్ అకార్బోస్ అండ్ మిగ్లిటాల్ కూడా హెల్ప్ చేస్తుంది. సో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. సో ఇవే ఇమీడియట్ కాంప్లికేషన్స్. వాట్ ఆర్ ద లేట్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ ఏం చేస్తుంది? ఈ డయాబెటీస్ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల స్లోగా ఇన్ఫ్లమేషన్ పెరిగి, ఇన్ఫ్లమేషన్ అంటే ఇరిటేట్ అయ్యి అనుకోండి, ఆ యొక్క వెజల్స్ ఇరిటేట్ అయ్యి అనుకోండి, ఆ వెజల్స్ అనేవి చిన్న చిన్నగా నాశనం అయిపోతుంది.
ప్రతి ఒక్కటి వెజల్స్ ఎక్కడ ఉంటాయి, ప్రతి దగ్గర వెజల్ ఉంటుంది. ఐస్ కానీ, నెఫ్రాన్స్ కానీ, న్యూరాన్స్ కానీ, ప్రతి ఒక్క దగ్గర వెజల్స్ అనే బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అవి ఇరిటేట్, షుగర్ ఎక్కువ వల్ల ఇరిటేట్ అయ్యి చిన్నగా నాశనం అవుతాయి ఓవర్ ద ఇయర్స్. సో ఇది మనం చూసే కామన్ కాంప్లికేషన్స్. ఏంటి, ఎక్కడ ఎక్కడ ఇరిటేట్ అవుతాం? సో డయాబెటిక్ నెఫ్రోపతి, యూజువల్లీ మన కిడ్నీస్ లో కూడా వెజల్స్ ఉంటాయి. ఆ వెజల్స్ అనేవి చిన్నగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల డయాబెటిక్ నెఫ్రోపతి అని చూస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద డయాలసిస్ పేషెంట్, మోర్ దెన్ 25% ఆర్ ఈవెన్ 50% డయాలసిస్ ఎందుకు ల్యాండ్ అవుతారంటే డయాబెటీస్ వల్ల. ఏమవుతుంది డయాబెటిక్ నెఫ్రోపతిలో? సింటమ్స్ ఎట్లా ఉంటాయి? ఇంక్రీజింగ్ అది ప్రోటీన్ లాస్ అవుతుంటుంది యూరిన్ లో, హ్యాండ్ అండ్ నెక్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది, హై బ్లడ్ ప్రెషర్, ఇంక్రీజింగ్ క్రియాటిన్, మార్నింగ్ సిక్నెస్, నాసియా, వామిటింగ్. సో ఏంటి ట్రీట్మెంట్? హౌ డు వి ట్రీట్? ప్రాపర్ డయాబెటిక్ మేనేజ్మెంట్, ప్రాపర్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ చేయాలి. అదర్ దాన్ దట్ వీ కెన్ ఆల్సో యూస్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఫేస్ ఇన్హిబిటర్స్ వాడచ్చు, లేదా టెలిమిసాటన్ యాంజియోటెన్సిన్ 2 రిసెప్టర్ బ్లాకర్స్ వాడచ్చు, లేదా కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దే హెల్ప్ విత్ దిస్ బ్లడ్ వెసల్స్, కన్సర్వింగ్ ద బ్లడ్ వెసల్స్. And in severe cases, we have to do dialysis and kidney transplantation. And the second complication is diabetic neuropathy. ఏంటి? సో బ్లడ్ వెసల్స్ అక్కడ కిడ్నీస్ లో ఇరిటేట్ అయినప్పుడు న్యూరాన్స్ లో కూడా ఇరిటేట్ అవుతాయి. ఇరిటేట్ అయ్యి స్లోగా నర్వ్ డ్యామేజ్ అని మనం చూస్తూ ఉంటాం. డయాబెటిక్ న్యూరోపతి ఫస్ట్. సో మోస్ట్ కామన్ ఫస్ట్ మనకి ప్రెసెంట్ అయ్యే కంప్లైంట్ ఇవే, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. షుగర్ ఎక్కువ, సరిగ్గా కంట్రోల్ లేదు. యూజువల్లీ ఎట్లా కాళ్ళు చేతులు తిమ్మిడితో వస్తుంది, తిమ్మిర్లు గుచ్చినట్టు ఉండడము, టింగ్లింగ్ సెన్సేషన్, లేదా టచ్ పోవడం, నమ్నెస్. ఇది ప్రెజెంటేషన్ ఇవి కాళ్ళు చేతులు. పెరిఫరల్ న్యూరోపతి అంటారు. ఏంటి ట్రీట్మెంట్? యూజువల్లీ యూ స్టార్ట్ గాబాపెంటిన్ కానీ ప్రిగాబిన్ కానీ స్టార్ట్ చేస్తాము విత్ యాంటీ డిప్రెసెంట్స్. ఎన్టీ అని ఉంటుంది కదా, అమిట్రిప్టలిన్ అని యాడ్ చేస్తాము. ఇంకేంటుంది? డయాబెటిక్ న్యూరోపతి కాకుండా డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిక్ రెటినోపతి అంటే కంట్లో కూడా రక్తనాళాలు ఉంటాయి, మీరు చూస్తున్నారు కదా పిక్చర్ లో. ఆ రక్తనాళాలు కూడా స్లోగా డ్యామేజ్ అవుతాయి. ఈ రక్తనాళాలు స్లోగా డ్యామేజ్ అయ్యి డయాబెటిక్ రెటినోపతి వస్తుంది. అంటే కంటి డ్యామేజ్, కంటి యొక్క బ్లడ్ వెసల్స్ డ్యామేజ్. స్లోగా రెటినా అనేది అక్కడ సెల్స్ అన్ని స్లోగా డ్యామేజ్ అవుతాయి. వీటిలో మళ్ళీ చాలా గ్రేడ్స్ ఉంటాయి. ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు, బట్ చాలా గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 5 దాకా. సో గ్రేడ్ 5 అంటే కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశం. గ్రేడ్ 1 అంటే స్టార్టింగ్ స్టేజ్. సో యూజువల్లీ షుగర్ పేషెంట్స్ యూజువల్లీ లేట్ గా డిటెక్ట్ చేస్తాం. వాళ్ళే వెంటనే షుగర్ వచ్చిందో వాళ్ళకి తెలియదు కదా. 5 years 10 years తర్వాత కూడా షుగర్ పెట్టుకొని వస్తుంటారు. సో యూజువల్లీ రికమెండేషన్ ఏంటంటే షుగర్ మీరు కనుక్కున్నారు అంటే ఈవెన్ ఐ చెకప్ కూడా ఇమీడియట్ గా చేసుకోవాలి. ఇన్ కేస్ రెటినోపతి ఉంటే దాని తగ్గట్టు మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. సో ఏముంటాయి సింటమ్స్ రెటినోపతికి? స్పాట్స్, డార్క్ స్కోటోమస్ అంటే డార్క్ స్పాట్స్ కానీ, అది కంటి చూపు సరిగ్గా లేకపోవడం, విజన్, బ్లర్డ్ విజన్ ఏమైనా రావడం చూస్తుంటాం. ఇంపైర్డ్ కలర్ విజన్, కలర్స్ పోయిన, స్కోటోమస్ లో డార్క్ అండ్ ఎంటీ ఏరియాస్ విజన్ రా, లేదా కంప్లీట్ విజన్ లాస్ కూడా మనం చూడొచ్చు. ట్రీట్మెంట్ ఏంటి? వీ కెన్ మేనేజ్ లేజర్ ట్రీట్మెంట్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, సమ్ సర్జరీస్ క్యాన్ హెల్ప్. ఒక సర్టెన్ లెవెల్ వరకు, గ్రేడ్ 3, 4 వరకు ఈ సర్జరీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో ఇవి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్, చిన్న చిన్న వెజల్స్ డ్యామేజ్ అవుతాయి. ఈవెన్ షుగర్ వల్ల పెద్ద వెజల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. యూజువల్ మనం చూస్తుంటాం. లైక్ షుగర్ ఇస్ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్, డయాబెటీస్ ఇస్ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియోవాస్కులర్ లేదా సెరిబ్రోవాస్కులర్ డిసీజెస్. కార్డియోవాస్కులర్ డిసీజ్ ఏం చూస్తాం? కొన్నరీ హార్ట్ డిసీజ్ అంటే ఎంఐ, మయోకార్డ్ ఇన్ఫాక్షన్ కానీ, యాంజైనా, గుండెపోటు రావడం మనం ఎక్కువగా చూస్తుంటాం ఈ షుగర్ పేషెంట్స్ లో. ఇంకా బీపీ కూడా, షుగర్ వల్ల బీపీ కూడా పెరగచ్చు. యాంజైనా రావచ్చు. యాంజైనా అంటే గుండెకి రక్త సరఫరా తగ్గిపోవడం, లేదా స్ట్రోక్. ఇంకా పెరిఫరల్ వాస్కులర్ డిసీజెస్ లైక్ అథెరోస్క్లెరోసిస్ కూడా మనం చూస్తుంటాం. కొన్నరీ హార్ట్ డిసీజ్ లేదా గుండెపోటు. సో అక్కడ పెద్ద రక్తనాళాలు ఉండే, గుండెకి ఉండే రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి గుండెపోటుగా మారచ్చు, ఆక్సిజన్ సప్లై తగ్గితే. సో ఎలా చూస్తుంటాం? కామన్ గా తెలిసిందే చెస్ట్ పెయిన్, హార్ట్ బర్న్, టెకికార్డియా, డిస్నియా, ఆయాసం,
స్వెటింగ్స్ వీటితో ప్రెసెంట్ అవుతుంటారు. ఏం చేస్తాం ట్రీట్మెంట్? ఏదో యూస్ ఆస్పిరిన్ అన్న లేదా క్లోపిటాబ్ అవన్నీ స్టార్ట్ చేస్తాం. ఒకసారి కంప్లీట్ గా ఫెయిల్ అయితే ఏఎస్ ఇన్హిబిటర్స్ అని బీటా బ్లాకర్స్ వెళ్ళిపోతాయి. అండ్ స్టాటిన్స్ ఆల్సో హెల్ప్స్ టు లోవర్ కొలెస్ట్రాల్ లెవెల్స్. హైపర్ టెన్షన్, ఈవెన్ ఈ షుగర్ వల్ల బీపీ కూడా మనం పెరగడం చూస్తుంటాము. ఎందుకంటే ఆర్టరీ స్లోగా డ్యామేజ్ అయ్యి బీపీ పెరుగుతుంది. సో సిమ్టమ్స్ ఏముంటాయి? బీపీ పెరుగుతాయి, హెడేక్, వర్టిగో, యాంగ్జైటీ, కుషింగ్ సిండ్రోమ్ అవి కూడా చూస్తుంటాం. ఏం చేస్తాం ట్రీట్మెంట్? థైరాయిడ్ డయాబెటిక్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఏఎస్ ఇన్హిబిటర్స్, ఏఆర్బిస్. యాంజైనా పెక్టోరిస్ జస్ట్ హార్ట్ అటాక్, గుండెపోటుకు ముందు వచ్చేసి ఉంటాను. జస్ట్ పెయిన్ ప్రెషర్ తగ్గితే మనకి యాంజైనా అంటాము. ఇవి కూడా మనం షుగర్ వల్ల కామన్ గా చూడొచ్చు. ట్రీట్మెంట్ ఏమి ఇస్తాం? యూజువల్లీ గుండెపోటు పేషెంట్స్ వస్తారు, నైట్రోగ్లిసరిన్, యాంజియో లేదా అవసరమైతే యాంజియోప్లాస్టీ, సిఏబిజీ కూడా చేసుకోవచ్చు. స్ట్రోక్. సో అదర్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే స్ట్రోక్, గుండె సారీ పక్షవాతం కూడా మనం చూస్తుంటాం షుగర్ పేషెంట్స్. షుగర్ ఈస్ అదే డయాబెటీస్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ స్ట్రోక్ ఆల్సో. సో స్ట్రోక్ మీకు తెలిసిన చాలా టైప్స్ ఉంటాయి మళ్ళీ పక్షవాతంలో. ఏదో మనకి హెమిప్లెసిస్ హెమిప్లీజియాలో ఒక సైడ్ పోవడం, లేదా రెండు సైడ్ పోవడం, లేదా కంటి చూపు పోవడం, పర్టికులర్ గా కూడా లేదా ఒక చెయ్యి పక్షవాతం రావడం అనేది చూస్తూ ఉంటాం. ట్రీట్మెంట్ సేమ్ ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ అవే చేస్తాము. ఇది టిష్యూ ప్లాస్మోజన్ యాక్టివేటర్స్ కూడా ఆల్టిప్లస్ ట్రిప్లెస్ కూడా మనం వాడచ్చు స్ట్రోక్ పేషెంట్స్ లో. అథెరోస్క్లెరోసిస్. సో షుగర్ అదే డయాబెటీస్ అనే జబ్బు వల్ల అథెరోస్క్లెరోసిస్ ఉంటుంది. అథెరోస్క్లెరోసిస్ అంటే ఏంటి? ఈ రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు కొవ్వు చేరడం. సో ఈ కొవ్వు చేరినాకే మనం ఈవెన్ హార్ట్ లో కానీ లేదా బ్రెయిన్ లో కానీ ఇట్లా స్ట్రోక్ కానీ గుండెపోటు కానీ రావడం. ఈ అథెరోస్క్లెరోసిస్ మెయిన్ కల్పెట్. షుగర్ అనేది దాన్ని ర్యాపిడ్ గా పుష్ చేస్తుంది ఆ యాక్టివిటీ. ఏజ్ వచ్చే కొద్దీ ప్రతి ఒక్కరికి అథెరోస్క్లెరోసిస్ వస్తుంది, కొవ్వు చేరుతుంది, వెజల్స్ వీక్ అయిపోతాయి. బట్ షుగర్ దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేస్తుంది, చాలా ఫాస్ట్ గా కొవ్వు చేరిపోతుంది. సో దానివల్ల ఇప్పుడు వచ్చిన సిమ్టమ్స్ లైక్ స్ట్రోక్ కానీ ఎంఐ కానీ మనం చూస్తూ ఉంటాం. ఏంటి ట్రీట్మెంట్? స్టాటిన్స్, యాంటీప్లేటెడ్ డ్రగ్స్, యాంజియోప్లాస్టీ, ఒక హార్ట్ అట్లయితే యాంజియోప్లాస్టీ కానీ సిఏబిజీ కానీ చేస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఏంటి డయాబెటీస్ అంటే? డయాబెటిక్ ఫుట్ అల్సర్. సో వీళ్ళు మనకి కామన్ గా చాలా బాధతో వస్తూ ఉంటారు. వీళ్ళని చూస్తే మనకు చాలా జాలేస్తుంది. ఎందుకంటే ఎంఐ అవన్నీ చాలా చాలా బిగ్ కాంప్లికేషన్స్ అట్లా అయిపోతాయి. సో డయాబెటిక్ ఫుట్ అనేది కైండ్ ఆఫ్ నరకం లాంటిది షుగర్ పేషెంట్స్ కి. వూండ్ హీలింగ్ ఉండదు డయాబెటీస్ వల్ల. మొత్తము ఆ గ్రాన్యులేషన్ టిష్యూ అవేం సరిగ్గా ఫామ్ అవ్వవు. దానివల్ల చిన్న చిన్న దెబ్బలు అసలు హీల్ అవ్వకుండా పెద్ద పెద్దగా అయిపోతుంది. దాన్ని డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటారు. దీనివల్ల మనం సెల్యులైటిస్, కాలు తీసేయడము, ఇవన్నీ మనం కామన్ గా చూస్తుంటాం. నెలల కొద్దీ వాళ్ళు డ్రెస్సింగ్ చేయించుకొని సో ఈ కాంప్లికేషన్స్ అన్ని వస్తాయి. ట్రీట్మెంట్ ఏమి ఇస్తాం? యాంటీబయాటిక్ కానీ యాంటీప్లేటెటిక్ కానీ. సో ఏమేమి చూసాం మనం షుగర్ వల్ల కాంప్లికేషన్స్ లో? ఇమీడియట్ కాంప్లికేషన్స్ అయితే డీకే, హైపర్ ఆస్మోలర్ నాన్ కీటోటిక్ సిండ్రోమ్, హైపోగ్లైసిమియా, ట్రీట్మెంట్ వాడవలసిన హైపోగ్లైసిమియా. తర్వాత లాంగ్ టర్మ్ కాంప్లికేషన్. సో 5 years, 10 years, 15 years వెళ్ళే కొద్ది ఇమీడియట్ షుగర్ కంట్రోల్ కంటే ఎన్ని ఏళ్ళు షుగర్ ఉన్న దాన్ని బట్టి ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేవి చూస్తుంటాం. ఏంటి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ మనం చెప్పింది? నెఫ్రోపతి, న్యూరోపతి, రెటినోపతి, ఇంకా మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, స్ట్రోక్, ఎంఐ, అథెరోస్క్లెరోసిస్ అనేవి చూస్తాం. సో ఇవన్నీ మనం ఫ్యూచర్ లో విత్ ఇన్ షుగర్ పేషెంట్స్ కి రాకుండా ఉండాలంటే మనకి కాంప్లికేషన్స్ వస్తాయని మనం తెలుసుకోవాలి, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. సో వాళ్ళు పర్ఫెక్ట్ గా ట్రీట్మెంట్ మెయింటైన్ చేస్తే ఇవన్నీ లైక్ 35 వచ్చాయి ఇమీడియట్ గా రాకుండా ఉండాలంటే పర్ఫెక్ట్ షుగర్ ట్రీట్మెంట్ మనం వాడుకొని రెగ్యులర్ చెకప్ చేసుకొని మెయింటైన్ చేసుకోవడం అవసరం అని అవేర్నెస్ కూడా పెంచాలి. సో మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ కాంప్లికేషన్స్ వస్తే ఇట్లా మన ట్రీట్మెంట్ రెగ్యులర్ వాడాలి, రెగ్యులర్ చెకప్ చేసుకోవాలని మీకు చెప్పాలి. సో అందుకోసం ఇప్పుడు థ్యాంక్ యూ. డౌట్స్ ఉంటే అడగచ్చు.
ఏం చదివి